హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇది యాక్చువల్లీ వ్లాగ్ చేసేంత అనుకోలేదు, బట్ ఏంటంటే ఫుల్ మందార పూలు అండి. ఇవాళ అనుకోకుండా చాలా మందార పూలు ఉన్నాయన్నమాట. సో అమ్మవారికి మందార పూలతో అలంకరణ చేసుకున్నాను. చూడగానే చాలా ముచ్చటేసింది. సో ఇలా వీడియో తీసుకుందాము, గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి ఇలా ఒక వీడియో అనుకోకుండా ప్లాన్ చేశాను అనమాట. ఫ్రైడే అంటేనే ఒక స్పెషల్ డే ఉంటుందంటే, అంటే పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు. సో ఇలా అమ్మవారికి ఎర్ర మందారాలతో అలంకరణ అండి. కొన్ని మా ఇంట్లో పూసినవి, కొన్ని బయట నుండి తీసుకొచ్చినవి. అంటే 1 డే బిఫోర్ మొగ్గలు తీసుకొచ్చుకొని వాటర్లో ఉంచుకొని తెల్లవారు పూస్తాయి కదా, మళ్ళీ అవి పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి. ఫ్రైడే ధూపం అనమాట. ధూపం వేసుకుంటాను ఇలా. మధ్యలో అది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, దాంట్లోనే కొంచెం గుగ్గిలం, మైషాచి అవి కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటాను అనమాట. దానికోసం నేను బొగ్గులు ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇలా. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మవారికి ఇలా ఎక్కువ పూలతో పూజ చేసుకుంటే ఆ మనసు తృప్తే వేరుంటుందండి. నిజంగా చూసారు కదా, మొత్తం ఎరుపు వర్ణంలో ఉందన్నమాట నా పూజ రూమ్. ఇవాళ మొత్తం రెడ్ కలర్లో భలే ఉంది. ఇదేంటంటే పైన దుర్గమ్మ, సమ్మక్క అండ్ ఎల్లమ్మ అనమాట. ఇది వచ్చేసి మా హాల్లో అయితే మొత్తం మా హాల్లోకి వచ్చామంటే పూజ రూమ్లోకి వచ్చినట్టే ఉంటుందండి. సో ఇక్కడ చూసారా, ముగ్గురు అమ్మవాళ్ళు, అంటే దుర్గమ్మలే ముగ్గురు వివిధ రూపాల్లో ఉంటారనమాట. సో సేమ్ లయన్ టైగరు, బట్ ఏంటంటే ఒకటేమో చెక్కది, ఒకటేమో ఫోటో, ఇంకొకటి ఒక డెకరేషన్ పీస్ లాగా అనమాట. సో దానికి కూడా పూజలు చేసుకుంటూ ఉంటాను అనమాట. సో హాల్లో కూడా ఇలా ధూపం పెడుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా హాల్లో పెడితే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా. యాక్చువల్లీ ఈ అమ్మవారు మనకు హాల్లో ఉండేదన్నమాట, ఎంట్రన్స్లో. సో ఈ అమ్మవారు ఏం చేశారంటే, నేను నట్టింట్లోకి వచ్చి కూర్చుంటా అని చెప్పారు. సో ఈ అమ్మవారిని ఇప్పుడు నట్టింట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను అనమాట. ఇది మా హాల్ మధ్యలో, మొత్తానికి హాల్ మధ్యలో అనమాట ఇది. ఈ అమ్మవారు నట్టింట్లోకి వచ్చేసారు. సో అమ్మవారి ప్లేస్లో ఇదిగోండి ఇలా లక్ష్మీ అమ్మవారు వచ్చి కూర్చుందనమాట. సో తెలిసిన వాళ్ళు ఒకరు వాళ్ళ క్యాలెండర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నేను దుర్గా అమ్మవారిది చూశాను. వాళ్ళు దుర్గాని ఇచ్చారు, తీరా ఇంటికి వచ్చి చూస్తే లక్ష్మీ అమ్మవారు అయిందనమాట. ఇదిగోండి మీకు రెగ్యులర్గా చెప్తుంటాను కదా, బయట స్టోన్ దీపం, అది స్టోన్ దీపంలో గుమ్మం ముందు ఇలా పెట్టుకుంటాను. ఇలా దీపం పెట్టుకొని ఒక కలశంలో పూలు పెట్టుకొని ఒకటి ఎలిఫెంట్ ఉంటుంది కదా. సో ఈ మధ్యన ఏంటంటే ఎలిఫెంట్స్ని చేంజ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. సో దొరకట్లేదు బయట. ఈ 1-2 డేస్లో ఎలిఫెంట్స్ చేంజ్ చేస్తాను. ఎందుకో వేరే మోడల్ పెట్టాలని ఒక థాట్ అనమాట. ఇదిగోండి ఇలా ముగ్గుల్లో కూడా పువ్వు అనమాట. ఇవాళ మొత్తం ఇల్లు నిండా పూలే ఉన్నాయన్నమాట. ఇది మా తులసి కోట. ఈ తులసి చెట్టు చూసారండి, లక్ష్మీ తులసి అంట. మా పక్క అమ్మ ఇచ్చారు. యాక్చువల్లీ ఏంటో అండి, ఒకటే రోజు అనుకోకుండా తులసి చెట్టు ఎండిపోయింది. సో చాలా బాధేసింది. బట్ ఏది ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులే ఉంటుంది కదా మనతోని. సో అందుకని చెప్పేసి దాంట్లో మట్టి అంతా చేంజ్ చేశాను. సో తులసి చెట్టు కోసమని బయట మొత్తం వెతికాను, బట్ ఎక్కడ కృష్ణ తులసులు చాలా ఉన్నాయి. సో కృష్ణ తులసి పెడితే కళ్యాణం చేయాలి అంటారనమాట. సో అందుకని మనకు కళ్యాణం అంటే పెద్ద ప్రాసెస్ కదా. లక్ష్మీ తులసి కోసం అని ట్రై చేద్దామంటే పక్క అమ్మ ఇదిగోండి లక్ష్మీ తులసి అని ఇచ్చిందనమాట. సంథింగ్ డిఫరెంట్గా ఉంది. దానికి కాయలు కూడా కాస్తాయటండి, చిన్న రెడ్ కాయలు కాస్తాయంట. సో అది ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి ఈసారి. సో దేవుడి దయ వల్ల ఈ చెట్టు నాటుకుంటే మీకు అది చూపిస్తుంది దీని కాయలు ఎలా కాస్తాయని చెప్పేసి. సో ఇది మా ఎంట్రన్స్లో అనమాట. ఇది శివుడికి ఫేవరెట్ పువ్వు అటండి, ఎల్లో కలర్ది. ఇదైతే నేను పెట్టలేదు చెట్టు, దానంతట అదే మొలిసిందనమాట. డైలీ ఒక 3 పువ్వులు అయితే ఇస్తుంది పూజకు. ఇదేంటంటే వీళ్ళ ఒక పెళ్ళికి వెళ్ళాము. మా అపర్ణ అని నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో మెడికల్ ఫీల్డ్ తరఫు నుంచి కూడా పరిచయం అనమాట. సో వాళ్ళ పెళ్ళికి వెళ్తే డెకరేషన్లో అండి పువ్వులు ఎంత బాగున్నాయి చూసారా. అసలు ఒక్క పువ్వు ఇట్లా వాడిపోయినట్లు లేదండి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. మళ్ళీ ఏసీ కన్వెన్షన్ హాల్ చాలా పెద్దది. సో దాంట్లో పువ్వులు అయితే ఎప్పుడెప్పుడు పీక్దామా అన్నట్టు అనిపించింది, కానీ మళ్ళీ పీక్తే వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి కొంచెం ముభావంగా వచ్చేసి అనమాట, పీకలేదు. కానీ చాలా బాగున్నాయండి పూలు.
ఇదిగోండి ఇది నా పూజ రూమ్, ఇవాళ నా పూజ రూమ్ అన్నమాట. నా అమ్మవారు ఎలా ఉందండి, నిజంగా నా అమ్మవారు కోరి చేయించుకున్న పూజ అనమాట ఇవాళ. సో ఎర్ర మందారాలతోని చాలా బాగా అనిపించింది. ఇదిగోండి నా పిట్టలు. ఇవాళ అనుకోకుండా బయటకు వచ్చాను, వచ్చేసరికి ఒక 10 పిట్టలు ఉన్నాయండి. సో వీడియో తీసేసరికి అన్నీ తుర్రుమని ఎగిరిపోయాయి. సో మళ్ళీ 2 మిగిలిపోయినాయి అనమాట. సో వీడియో తీసే లోపే ఎగిరిపోతున్నాయండి. వాటి కోసం ఎంతసేపు నిలబడ్డానో కెమెరా పట్టుకొని, అస్సలు అవి మళ్ళీ రానే లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు. సో ఉన్న 2 పక్షులు మాత్రమే తీద్దామని చెప్పేసి తీశాను. ఎంత తెలుసా అండి, ఇది 7వ కట్ట అనమాట. మీకు స్టార్టింగ్ వీడియో పెట్టాను కదా, ఇప్పుడు ఇంకొక కట్ట ఉందన్నమాట. ఆ ఒక్క కట్ట అయిపోతే ఇక లేవు నా దగ్గర. సో చూడాలి మళ్ళీ వీటికి దానా ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి పిట్టలకి ఇలా దానా పెడితే. సో ఇదండి ఇవాళ నా పూజ. ఎలా అనిపించిందండి? చాలా బాగుంది కదా మా అమ్మవారు. సో ఇదండి ఇవాళ నా పూజ ఇలా జరిగింది. తర్వాత నేను పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా, మా అపర్ణ వల్ల అక్క కూతురిది, అదే మెడికల్ ఫీల్డ్ వాళ్ళది. సో ఇలా పెళ్ళికి వెళ్ళి వచ్చాయన్నమాట. నిజంగా పూలను చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందండి. చాలా బాగున్నాయి పూలు, ఇంటికి తీసుకొచ్చుకోవాలనిపించిందండి, అంత బాగున్నాయి అన్నమాట ఫ్లవర్స్. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ.